SLV గ్లాస్ అండ్ ప్లైవుడ్ హార్డ్వేర్ సమర్పించు పలమనేరు దసరా మహోత్సవం పవర్డ్ బై సాయి సాగర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ మరియు రాజ్ కంఫర్ట్స్ ద లగ్జరీ రూమ్స్. ఓం హరి ఓం. శుభ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరం దసరా మహోత్సవాలు 2025 సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి నుండి సోమవారం తేదీ 22/9/2025 నుండి ఆశ్విజ శుద్ధ దశమి గురువారం తేదీ 2/10/2025 వరకు దసరా మహోత్సవాలు శ్రీ కనకదుర్గామాత దివ్య అలంకారాలతో ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నవి. అలాగే ఈ రోజు 3వ రోజైనటువంటి బుధవారం ఆశ్విజ శుద్ధ తదియ అన్నపూర్ణమాత ఆలయం అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా అంటే రేపు గురువారం రోజు కాత్యాయని మాతగా, ఆ తర్వాత శుక్రవారం శ్రీ మహాలక్ష్మి మాతగా, ఆ తర్వాత వచ్చేసి శనివారం రోజు లలితా త్రిపుర సుందరిగా, ఆదివారం రోజు మహాచండిగా, సోమవారం రోజు శ్రీ సరస్వతీదేవిగా, మంగళవారం రోజు శ్రీ దుర్గామాతగా, బుధవారం రోజు మహిషాసురమర్దిని దేవిగా, గురువారం రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకారాలు దాల్చి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. అలాగే అమ్మవారి యొక్క విశేషమైన హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ సోమవారం రోజు అనగా 29/9/2025 సోమవారం రోజు ఆశ్విజ శుద్ధ సప్తమి తదుపరి అష్టమి వస్తుంది. ఆ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో ఉంటారు. ఆ రోజు చండీ హోమం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి 30వ తేదీ 9/2025 సంవత్సరం మంగళవారం రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారు శ్రీ చండీ హోమం జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ హోమాల్లో పాల్గొని అమ్మవారు కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనం చేస్తూ శుభం భూయాత్. ఓం దుమ్ దుర్గాయ నమః. శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానం, శ్రీ కనకదుర్గా నగర్, పాతపేట, పలమనేరు నందు అత్యంత వైభవంగా ఈసారి దసరా మహోత్సవాలు జరిగినాయి. ఈరోజు చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ 10 రోజులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దాతలు, భక్తులు మరియు శ్రీ కనకదుర్గాదేవి సేవా సంఘం సభ్యుల సహకారంతో చాలా వరకు గుడి కార్యక్రమాలు, దసరా ఉత్సవాలు విజయోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాము. ఈరోజు చివరి రోజున అమ్మవారు ఉత్సవ విగ్రహం ఊరేగింపు కార్యక్రమముతో అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలను ముగింపదలుచుతున్నాము. కావున భక్తులందరూ అమ్మవారి ఊరేగింపు సమయంలో పూలు, పండ్లు, టెంకాయి, ఆకు, ఒక్క ప్రసాదం సమర్పించదలసిన భక్తులు ప్రతి ఒక్కరూ అమ్మవారిని సేవించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ మనవి చేసుకుంటాము. ఇంకొక ముఖ్య విషయం, ఈరోజు అమ్మవారికి ఉత్సవ ఊరేగింపు వాహనము ప్లస్ ఆ ఊంజల్ సేవ ఊయల దాత శ్రీమతి ధనలక్ష్మి సురేష్ గారు బహుకరించినారు. వారికి ప్రత్యేకంగా శ్రీ కనకదుర్గాదేవి సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే గుడి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో గుడి కార్యక్రమాలు విజయవంతంగా తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనేసి సవినీయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. ఇట్లు శ్రీ కనకదుర్గాదేవి సేవా సంఘం, శ్రీ కనకదుర్గా నగర్, పాతపేట, పలమనేరు.
ఓం హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గామాత నగర్లోని కనకదుర్గామాత దేవి ఆలయంలో అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల్లో మొదటి రోజైన సోమవారము బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు అనేక విధాలుగా భక్తులని ఏ మొరలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలుగా వేడుకుంటారో అలాంటివన్నీ కూడా అమ్మవారిని భక్తి ప్రధానంగా చూస్తారు. కాబట్టి వారి వారి యొక్క విశేషాలు అంటే ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, అలాగా ఏవేవో ఉంటాయి వాళ్ళ కోరికలు, భక్తుల యొక్క కోరికలు. ఇవన్నీ కూడా ఈ శరన్నవరాత్రుల్లో ఈసారి ఏమిరా అంటే ఈ సంవత్సరం అంటే విశ్వవసునామ సంవత్సరంలో 11 రోజులు వచ్చింది. మామూలుగా 10 రోజులు వచ్చేది, ఈసారి 11 రోజులు శరన్నవరాత్రులు వచ్చాయి. కాబట్టి ఈ 11 రోజులు విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధగా కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారి కోరికలంతా కూడా నెరవేరుస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని విశేషంగా పూజలు చేసి దీపారాధనలు చేసి వాళ్ళ తమ శక్తి కొలది అమ్మవారికి అభిషేకాలు గాని, అలంకారాలు గాని, హోమాలు గాని, అన్నదానం గాని, దీపారాధన గాని, పుష్పాభిషేకాలు గాని, కుంకుమార్చనలు గాని ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలుగా చేయించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇక శ్రీ కనకదుర్గామాత కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తూ శుభం భూయాత్. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. మహామంగళ నీరాజనం దర్శయామి. ఓం ఏకదా బ్రాహ్మణ ఉపహారతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దదాతి వేదోదక కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం కాక్షాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ మహాదుర్గామాతదేవతాభ్యో నమో నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ మాతదేవతాభ్యో నమః. మహామంగళ నీరాజనం సమర్పయామి. సర్వోజనాయ నమో. యూట్యూబ్లో పెట్టేస్తే అన్ని ఎక్కడైనా పోతుంది కదా. सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु मम सर्वदा. श्रीमन्महागणाधिपते नमः. आनन्दकर्पूरनीराजनं दर्शयामि. ॐ राजाधिराजाय प्रपन्नसाकिने नमो. वयं वैश्रवणाय कुर्महे समे कामं कामकामेश्वरो वैश्रवणाय ददातु. कुबेराय वैश्रवणाय महाराजाय नमो नमः. श्री सुब्रह्मण्य स्वादेवताभ्यो नमः. महामंगल नीराजनं दर्शयामि.
दर्शयामि श्रीगायत्रीमातदेवताभ्यो नमो नमः महामङ्गलनीराजनं समर्पयामि सर्वो जनाय न सुखिनो भवन्तु शान्ति शान्ति शान्तिः హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలంనేరు పట్టణంలోని కనకదుర్గా నగర్లోని వెలసి ఉన్న కనకదుర్గా మాత ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అంటే పలంనేరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ రోజు అదే కాకుండా మంగళవారం రోజు అమ్మవారికి రావుకాలు దీపాలని, అభిషేకాలని, ప్రత్యేక అలంకారాలని ఇలాగా భక్తులు భక్తి శ్రద్ధలుగా చేసి తమ మొక్కులు నెరవేర్చుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులవుతూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతున్నారు. అలాగే భక్తులందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి శుభం భూయాత్. కడల మహర్షి దృశ్యం ఉమాశంకరం దర్శనం సరిజనమిహం దివేష్ కార్తికేయనం దర్శనం ఓం గాయత్రీ మాతే నమో నమః. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయిని నమః. ఓం సర్వభూతహితప్రదాయిని నమః. ఓం శ్రద్ధాయిని నమః. ఓం విభూతే నమః. ఓం శురభాయిని నమః. ఓం పరమాత్మకాయిని నమః. ఓం వాచనే నమః. ఓం పద్మలయాయిని నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచాయిని నమః. ఓం శ్రీమాత్రే నమో నమః. శ్రీ కనకదుర్గాయ నమో నమః. పలంనేరు పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల భక్తులందరికీ కూడా మనవి, శ్రీ
కనకదుర్గామాత నగరంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు శరన్నవరాత్రి 3వ రోజైన అన్నపూర్ణమాత అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలుగా వేడుకుంటారో అంత అనుగ్రహంగా అమ్మవారు వాళ్ళ కోరికలు వాళ్ళ మొరలు ఇని వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేరుస్తూ ఉన్నది. కాబట్టి అమ్మవారిని కొలండి, అమ్మవారి పాదాలను శరణు వేడండి, అమ్మవారి యొక్క కటాక్షాలు పొందండి. శుభం భూయాత్. ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి వేదోదక కర్పూర నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీ కాత్యాయని మాత అత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తథాస్తు. నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరం. శ్రీ దుర్గా పరమేశ్వరీ మాత అత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తథాస్తు. హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలమనేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గామాత నగరంలోని కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రులు ఈ రోజు 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అవతారం దాల్చి
భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు గాని, ఇక్కడ పలమనేరు పట్టణంలో ఉన్న భక్తులు గాని రావుకాలలో దీపాలు వెలిగించడం, తర్వాత వాళ్ళ యొక్క అభిష్టాలు నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారికి నానా విధములుగా అంటే పిండి దీపం కావచ్చు, మట్టి దీపం కావచ్చు, కొబ్బరికాయలో దీపం కావచ్చు, తెల్ల గుమ్మడికాయలో దీపం కావచ్చు, కాకరకాయలో దీపం కావచ్చు, బెల్లమచ్చులో దీపం కావచ్చు, ఇలాంటి వాటిలో అంతా కూడా అమ్మవారికి రావుకాలంలో దీపారాధన చేసినట్టయితే వారి యొక్క మొరలు అమ్మవారు ఆలకించి వాళ్ళ మనోవాంఛాలంతా కూడా తీర్చి అమ్మవారు అనుగ్రహిస్తాది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి పాదాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తూ శుభం భూయాత్. ఓం దుమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారం. ఈసారి దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్న ప్రతి ఒక్కరూ సహకరిస్తున్న భక్తులకు మరియు మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈసారి 11 దినములలో ఈ రోజు 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. అలాగే ఈసారి అష్టమి, దుర్గాష్టమి మంగళవారం వచ్చింది. ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు, చండీ హోమం ప్రతి ఒక్కటి విశేషంగా పూజలు జరపబడును. కావున భక్తాదులందరూ కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరడమైనది. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. ఇట్లు శ్రీ కనకదుర్గాదేవి సేవా సంఘం, కనకదుర్గా నగర్, పాతపేట, పలమనేరు. ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యాయ నమః సర్వభూతహితప్రదాయ నమః శబ్దాయ నమః విభూతే నమః శురపాయ నమః పరమాత్మకాయ నమః వాచే నమః ఆత్మలయాయ నమః పద్మాయ నమః సుజాయ నమః స్వాహాయ నమః స్వాహదాయ నమః శుద్ధాయ నమః రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీ లలితా త్రిపుర సుందరీ మాతాభ్యో నమో నమః. మహామంగళ నీరాజనం సమర్పయామి. సర్వోజనాయ సుఖినో భవంతు. శాంతి శాంతి.
ఓం వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్యేన సర్వకార్యేషు మమ శ్రీమన్ మహాగణాధిపతయే నమః ఆనందకర్పూరనిరాజనం దర్శయామి. ఓం యత్రవన్నపాణినే నమో వయమునే సమనాయ సంపదే పరమం పామేశ్వరో వై సమనాయ సాధు కుబేరాయ వై సమనాయ మహారాజాయ నమో నమః. యపూర్వం దదాత్మరవ్యో సారీరి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుష్ేజో దదాతి వేదోదకర్పూరనిరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి. శ్రీమహాచండీమాదేవాభ్యో నమో నమః. మహామంగళనిరాజనం సమర్పయామి. ఓం హరి ఓం శ్రీమాత్రే నమో నమః. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్విజ మాసం శ్రీ కనకదుర్గామాత విశేషంగా నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైనటువంటి ఈ భానువారం అనగా ఆదివారం రోజు అమ్మవారు చండీమాతగా అవతారం దాల్చి భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే అమ్మవారు ఈ శరన్నవరాత్రుల్లో అనేక విధములుగా అంటే ఈ మామూలుగా 9 రోజులు వస్తాయి. ఈ సంవత్సరం మనకు 11 రోజులు వచ్చాయి. ఈ 11 రోజుల్లో కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక అవతారం దాలుస్తూ ఉంది. ఎందువల్ల దాలుస్తుంది? భక్తుల రక్షణకై, అలాగే దేవతలకి అందరికీ కూడా లోక సుభిక్షంగా ఉండాలి. పీడల నుంచి చీడల నుంచి, అంటే ఇప్పుడంటే పీడలు చీడలు అంటున్నాం, ముందంటే రాక్షస పరిపాలన ఉండేటివి. కాబట్టి దేవతల్ని ఇబ్బందులు పెట్టేవారు, అలాగే మన మానవులను కూడా ఇబ్బంది పెట్టేవారు. అలాంటి విశేషంగా అమ్మవారిని ప్రార్థన చేయగా అమ్మవారు చండీ రూపం దాల్చి రాక్షసులను సంహరించి లోకాలంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండేట్టుగా చేసింది. కాబట్టి అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల్లో అమ్మవారు అనేక విధములుగా ఒక్కొక్క రోజు ఒక అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది. ఈ రోజు అమ్మవారు చండీ మహాచండిగా అవతారం దాల్చి దుర్గమ్మ భక్తులందరినీ అనుగ్రహిస్తూ వాళ్ళ కృపా కటాక్షాలు పొందాల్సిందిగా భక్తులందరికీ మనవి చేస్తూ శుభం భూయాత్. గట్టిగా కడతాలో
మీరేం చేయాలో మీరే చేయండి. राजनं दर्शयामि। ओम तत्पुरुषाय विद्महे महासेनाधिनाथाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात्। श्रीधरन्नस्वादेवाभ्यो नमो नमः। ओम हिरण्यपात्रं बलव्यपूर्णं ददातु मदव्योषानेति एकदा ब्राह्मणोपहारति एकदैव यजमानायुस्तेजो ददाति। वेदोदः कर्पूरनीराजनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि। Next song, Lekhana. पुरुषाय विद्महे वक्रतुण्डाय धर्म संस्थापनार्थाय नमः। श्री दुर्गा परमेश्वरी मातादेवताभ्यो नमः। अष्टोत्तर पूजनेन अभ्यगरिष्यामः। అంటే అక్కడ లోపల ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, దీన్ని మళ్ళీ మార్చేస్తాం. కానీ కాబట్టి అక్కడ పెట్టేస్తాం, అది అక్కడ పెట్టుకుంటాం. మళ్ళీ వచ్చినప్పుడు అర్థం చేస్తాం. ఓం హరి ఓం సర్వమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ కనకదుర్గా మాతదేవతాభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. పలమనేరు పట్టణ చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాం. శ్రీ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం రోజు అమ్మవారు విశేష పూజలు అందుకొని అలంకారాల్లో భక్తుల్ని దుర్గామాత అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి వాళ్ళ మొరలు ఆలకించి అమ్మవారిని
దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఈ రోజు అమ్మవారికి మహాచండీ యాగం జరుగుతున్నది. సప్తపది పారాయణం కూడా జరుగుతుంది. అలాగే 12 గంటల పైన ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అమ్మవారి యొక్క ఆలయం దగ్గర. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాల్సిందిగా మనవి చేస్తూ శుభం భూయాత్. రెండు అధ్యాయాలు ఉన్నాయి. మనకు 13 అధ్యాయాలతో ఈ యొక్క చండీ హోమం సంపూర్ణమవుతుంది. కాబట్టి మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. గర్భవతిని ఉండొచ్చా, లేకపోతే ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకూడదు, ఇవన్నీ కూడా చాలా సందేహాలు ఉంటాయి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే హోమం చేస్తే యజ్ఞాగంతులు స్వాములే నిర్వర్తించాలి. సాధారణంగా మీరు కూడా పీలాలు వేయడము లేకపోతే ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. హోమం చేయాలి అంటే మనమే చేయాలి. మన అంతే అత్యంత అనుకూల బల సిద్ధిరస్తు మనోవాంఛా బల సిద్ధిరస్తు తదాస్తు. ఓం హరి ఓం సర్వమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ దుర్గా పరమేశ్వరీ మాతదేవతాభ్యో నమో నమః. హరి ఓం శ్రీమాత్రే నమో నమః. పలంనేరు పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులకందరికీ మనవి చేయడం ఏమనగా, శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 10వ రోజు
అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో అవతారం దాల్చి భక్తులను దర్శనం కల్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాల్సిందిగా మనవి చేస్తూ, అమ్మవారి యొక్క విశేషమైన పూజల్లో పాల్గొన్న భక్తులకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా భక్తుల మీద ఉండాలని, అమ్మవారు భక్తులందరూ కూడా సేవించాలని, అమ్మవారి యొక్క విశేషమైన ఆశీర్వచనాలు అందుకోవాలని మనవి చేసుకుంటూ శుభం భూయాత్. ఓం హిరణ్ ఓం ఏకదంతాయ విద్మహే స్వస్తికర్ణాయ ధీమహి తన్నో దంతఃప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. మహాశైలాదినాథాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మహాగణనీరాజనం దర్శయామి. హిరణ్యలాత్రం మదవ్యో పూర్ణం దధాతి మదవ్యో గానేతి ఏకదా బ్రాహ్మణ ఉపహారతి. ఏకదైవ యజమాన ఆయుశ్చేజో దదాతి. వేదోదక కర్పూర నీరాజనం దర్శయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. శ్రీరాజరాజేశ్వరీ మాదేవ్యాభ్యో నమః. మహామంగళ నీరాజనం సమర్పయామి. ఓం హరిః ఓం. సర్వమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ దుర్గా పరమేశ్వరీ మాతదేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమో నమః. హరిః ఓం. పలమనేరు పట్టణ చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులకందరికీ మనవి చేయడమేమనగా, శ్రీ కనకదుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రులు పరిపూర్ణంగా ముగించుకొని ఈ రోజు విజయదశమి రోజు గురువారం రోజు అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా అవతారం దాల్చి భక్తులను అనుగ్రహిస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి సకల శుభాలు కలగాలని కోరుకొని అమ్మవారి అనుగ్రహ పాత్రులు అవుతారని మనవి చేసుకుంటూ, ఇక్కడ అమ్మవారి యొక్క ఊరేగింపు సాయంకాలం బయలుదేరుతుంది. ఆలయం నుంచి పలమనేరు పురపట్టణ వీధుల నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క ఆలయానికి చేరుకుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క రథోత్సవంలో తమ వంతుగా అందరూ కుటుంబ సభ్యులతో సమానంగా అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనం చేస్తూ శుభం భూయాత్. स्वाहदाय नमः. शुद्धाय नमः. विमलाय नमः. विश्वजनन्ये नमः. दुष्टाय नमः. दरिद्रनाशिने नमः. नवग्रहनायकिने नमः. सर्वरोगनिवारिणे नमः. धन्वन्तरमूर्ते नमः. महिषासुरमर्दिने नमः. मोहनरूपिणे नमः. मजगजवाहिने नमः. पद्मन्ये नमः. पद्मगन्धिन्ये नमः. पुण्यगन्धिन्ये नमः. शुभ्रहन्ये नमः. बृहादमुखन्ये नमः. प्रभवे नमः. चन्द्रन्ये नमः. चन्द्रभुजन्ये नमः. चन्द्रसहोदरिण्ये नमः. इन्दिराय नमः. इन्द्रशीतलाय नमः. नित्यपुष्टाय नमः. వరకు